హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. అందరికి ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈ శ్రావణ శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నా. ముందుగా గడపనైతే ఇలా అందంగా అలంకరించుకుంటున్నా. శ్రావణ మాసంలో గడపకు ఖచ్చితంగా పూజ చేయాలి. ఆ ద్వార మహాలక్ష్మి పూజ చేసినాక మనం నిత్య పూజ కానీ ఏ వ్రతమైనా చేసుకోవాలి. ముందుగా పసుపులో నేను కొంచెం గంగా జలం వేసుకొని ఇలా కలుపుకొని పచ్చగా గడపకు రాసుకుంటున్నా. నేను పసుపులో అయితే ఇంకా వేరే ఏమీ కలపలేదండి. తర్వాత ఇలా బియ్య పిండితోటి కుంకుమతోటి అందంగా బొట్లు అయితే పెట్టుకున్నా. తర్వాత బియ్య పిండితోటి ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నా. మీ ఇష్టం, ఏ ముగ్గైనా వేసుకోవచ్చు, కానీ ఆ ముగ్గు అందంగా ఉండేలాగా వేసుకోండి. బియ్య పిండితోటే ముగ్గేస్తే చాలా మంచిది. ఈ బియ్య పిండి చిన్న చిన్న పురుగులకి, క్రిమి కీటకాలకి ఆహారంగా ఉపయోగపడుద్ది. ఇలా గడపకి పసుపు రాసి ముగ్గేయటం వల్ల ఎటువంటి సూక్ష్మ జీవులు గడప దాటి ఇంటి లోపలికైతే రావు. మనము ఏ సంప్రదాయం పాటించినా అందులో అంతర్లీనంగా మనకు మంచి జరిగేలాగా, ఆరోగ్యకరంగా ఉండేలాగా మన సంప్రదాయాలన్నీ ఉంటాయి. ఇప్పుడున్న రోజులన్నీ వర్షాకాలం కాబట్టి ఎక్కువ సూక్ష్మజీవులు, వైరస్, బ్యాక్టీరియాలు ఎక్కువగా విజృంభిస్తుంటాయి. అవి మన ఇంట్లోకి రాకుండా ఇలా పసుపు రాసి అందంగా అలంకరించుకుంటే చాలా మంచిది. అందుకే ఈ పద్ధతిని పూర్వకాలం నుండి అందరు పాటిస్తూ వస్తున్నారు. ముగ్గు వేసుకున్నాక పసుపు కుంకుమతోటి అందంగా ఇలా అలంకరించుకున్నాం. మనం గడపని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇలా నేనైతే పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకున్న తర్వాత కింద కూడా ముగ్గు వేస్తున్నా. మరి ముగ్గు వేయాలని పెద్దగా వేయకండి. ఆ ముగ్గుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి మరి గడప నిండా పెద్దగా ముగ్గేస్తే ఇంట్లోకి వస్తూ పోతూ ఉండడంలో ఆ ముగ్గు తొక్కడం అంత మంచిది కాదు. గడపను కూడా ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళతో తొక్కడం, తగలడం చేయకూడదు. మనం ఆ గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి నేను కింద కూడా కొంచెం ఇలా పసుపు రాస్తున్నా. అలానే అంతా రాయకండి, చెప్పాను కదా. ఆ పసుపును కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అది తొక్కడం కూడా మంచిది కాదు. ఇలా నేను లైట్ గా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నా. గడప దగ్గర ఎంత అందంగా ముగ్గేసుకుంటే చూడటానికి కూడా అంత బాగా అనిపిస్తుంది. ఇల్లు వాకిలు చూసి ఇళ్ళని చూడమని అంటారు కదా. ఇలా అందంగా ముగ్గేసుకుంటే ఆ ముగ్గులోనే ఆ లక్ష్మి కళ ఉట్టి పడుతుంటది. అప్పుడే మనకి ఏ పండగైనా వ్రతమైనా కళగా అనిపిస్తుంటది. ఇలా నేనైతే సింపుల్ గా నాకు వచ్చినంతలో ముగ్గు అయితే వేసుకున్నా. మీకు ఎలా వస్తే ఆ విధంగా ముగ్గు అయితే వేసుకోండి. ఇలా చేత్తోటి ముగ్గు వేసుకోవడం కష్టం అనుకుంటే ఇప్పుడు మార్కెట్ లో డిజైన్ ముగ్గు ప్లేట్స్ అయితే దొరుకుతున్నాయి. వాటితోటి ఏ ముగ్గు కావాలంటే ఆ ముగ్గు వేసుకోవచ్చు. అవి చూడటానికి ఇంకా చక్కగా బాగా అనిపిస్తాయి. మీకు అవకాశం ఉండి దొరికితే అలా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోండి. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. పద్మం, కమలం, తామర పూలు ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఏనుగులు కానీ ఏవైనా మీకు చెప్పాను కదా. ఎలా వస్తే అలా ముగ్గు అయితే వేసుకోండి. నేను తర్వాత ఇలా కింద తోరణాల్లాగా ఇలా అయితే ముగ్గు వేసుకుంటున్నా. తర్వాత పద్మం ముగ్గు అయితే వేసుకుంటున్నా. నేను ముగ్గు కూడా చిన్నగా వేసుకుంటున్నా, మరి పెద్దగా అయితే ఇట్లా చెప్పాను కదా. ఆ ముగ్గును కూడా తొక్కకూడదు. దాన్ని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం కాబట్టి నేను ఇలా ముగ్గు వేసుకున్నాక నాకు 2 గడపలు ఉండే 2 గడపల దగ్గర కూడా ఇదే విధంగా ముగ్గు వేసుకున్నా. 2 గడపలు ఉన్నప్పుడు వేరు వేరు ముగ్గులు వేసుకోకూడదు, ఒకే రకంగా ముగ్గులు అయితే వేసుకోవాలి. తర్వాత తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకొని ముందుగా తులసి కోట దగ్గర గడప దగ్గర దీపాలు వెలిగించుకుని ఆ తర్వాత పూజ అయితే చేసుకుంటున్నా. నేను ఈ ముగ్గు వేసే తలకి స్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకొని నుదుట కుంకుమ ధరించి అయితే ఈ ముగ్గులు అయితే వేస్తున్నాయి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి, నుదుట కుంకుమ కూడా ధరించాలి. అలాగే పూజ చేసుకునేటప్పుడు జుట్టు విరబోసుకొని లేకపోతే తడిగా ఉండి నీరు కారుతున్నప్పుడు కూడా పూజ చేయకూడదు. అలాగే తలకి టవల్ చుట్టుకొని కూడా పూజ అయితే చేసుకోకూడదు. జుట్టు బాగా ఆరబెట్టుకున్నాకే పూజ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలి. అలాగే చేతికి కూడా నిండుగా గాజులు ఉండేలాగా వేసుకోవాలి. నేను ముగ్గేసేటప్పుడు అయితే చేతికి గాజులు లేవు, తర్వాత అయితే నిండుగా గాజులు వేసుకున్నాను. ముగ్గులో కూడా నేను కొంచెం పసుపు కుంకుమ వేస్తున్నా. చిన్న ముగ్గు వేసుకున్నా కాబట్టి పసుపు కుంకుమ అయితే తొక్కము గనుక. అలాగే ముగ్గుకి 4 వైపులు కూడా ఏదో ఒకటి డిజైన్ వేయాలి. ముగ్గు వేసి అలా వదిలేయకూడదు. చెప్పాను కదా, నేను 2 గుమ్మాల దగ్గర ఒకే విధంగా ముగ్గు వేసుకున్నా. అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకున్నా. ఈ ముగ్గు వేసేటప్పుడే ప్రసాదం అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నా. ప్రసాదం కూడా
రెడీ అవుతుంది. ముందుగా ద్వారబంధానికి పూజ చేసుకుని తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజ అయితే చేసుకుంటున్నాను. ద్వారం దగ్గర కూడా 2 వైపులా దీపాలైతే వెలిగించుకుంటున్నా. మీకు వీలైతే ఉదయం సాయంత్రం 2 సమయాల్లో కూడా దీపాలు వెలిగించుకోండి, లేదంటే సాయంత్రం సమయంలోనే దీపం వెలిగించుకోండి. ఈ విధంగా ఈ నెల మొత్తమైన దీపం వెలిగించుకోవచ్చు, లేదంటే శుక్రవారం మీకు ఇష్టం వచ్చిన రోజుల్లో దీపాలు అయితే వెలిగించుకోండి. నేను గుమ్మాల దగ్గర ఇలా 2 వైపులా దీపాలు వెలిగించుకుని 2 గుమ్మాలకి పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకొని ఆ తులసి మహాలక్ష్మికి పూజ చేసుకుని తర్వాత పూజ మందిరంలో ఆ మహాలక్ష్మికి పూజ అయితే చేసుకున్న. మొదటి శుక్రవారం కాబట్టి నేను ఫోటోకి ఇలా అందంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నా. లక్ష్మి అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతోటి గాజులతోటి ఇలా అయితే పూజ చేసుకున్నా. నా దగ్గర ఉన్న చిల్లర నాణాలు, గోమతి చక్రాలు, మంగళకరమైన ద్రవ్యాలన్నీ పెట్టుకున్న. ప్రసాదంగా మొదటి వారం బెల్లం అన్నం చేసుకుని ప్రసాదంగా పెట్టిన. తాంబూలం కూడా అమ్మవారికి సమర్పించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. నేను ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.